ఫ్రెండ్స్, కార్తీక మాసంలో మన దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్తాను. అబ్బో, హర హర మహాదేవ అనుకొని గట్టిగా గూస్ బంప్స్ వచ్చేస్తే, అదే కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు విజిట్ చేస్తే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు అనమాట. పంచారామ క్షేత్రాలు ఒక్క రోజులో, అది ఆర్టీసీ వాళ్ళు ఓన్లీ కార్తీక మాసంలోనే రన్ చేసే స్పెషల్ యాత్రకైతే కనుక నేను వెళ్తున్నాను. నేను వెళ్ళడమే కాకుండా మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ ఆదమర్చి నిద్రపోయే టైంలో నేను లేచి గబా రెడీ అయిపోయి మార్నింగ్ నా వెహికల్ కాకుండా ర్యాపిడో బుక్ చేసి మరి అలా బస్ స్టాండ్కి అయితే బయలుదేరిపోయాను. మాట్లాడి ఇంకో షై ఫీలింగ్ ఇచ్చి వీడియో అయితే రికార్డ్ చేశాను. నా వెహికల్ అయితే ఆ బిల్డింగ్లోనే ఉంది. ఫ్రెండ్స్, మన వద్ద కనుక విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ కూడా వస్తున్నట్టుంది. నేనైతే కనుక ఏ బస్సు దగ్గరికి ఉండాలో కూడా తెలియదు. సో లోపలికి అయితే వెళ్ళి వెయిట్ చేద్దాం. స్టాండ్ ఉందని ఇక్కడ అయిపోయాను. సూపర్ లగ్జరీ వచ్చేసరికి 11,20, అల్ట్రా డీలక్స్ వచ్చేసరికి 1,070. ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇక్కడ బస్సులన్నీ ఉన్నాయి కానీ ఏ బస్సు ఎక్కాలో తెలియదు. వెళ్ళి అడిగితే కనుక సర్వీస్ నెంబర్, బస్ నెంబర్ చెప్పండి అంటున్నారు. అయితే వెళితే మీ దగ్గరికి ఎందుకు వస్తాం అనిపించింది. ఎప్పుడైతే మా ఫ్రెండ్ పాలు తీసుకుంటున్నాను చూడండి, మార్నింగ్ కొద్దిగా ఎనర్జీ కోసం. మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత కొద్దిగా కాన్ఫిడెంట్ వచ్చింది, మనకి వాళ్ళు వెళ్తున్నాం అని. అమ్మాయి థ్యాంక్స్ రా బాబు. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మనం పంచారామాలన్నీ దర్శించడానికి మనల్ని తీసుకెళ్ళే బస్సు. ఇక్కడ వచ్చేసరికి వాయిస్ అనేది ఎక్కువ రావట్లేదు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేము కరెక్ట్గా బయలుదేరేసరికి 4:30 అయిందనమాట. సో స్టార్టింగ్ వచ్చేసరికి అమరావతి. అలా వెళ్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? నాకు అది లైట్ నిద్ర వస్తుంది. ఫస్ట్ అయితే కనుక అలా ప్రకాశం బ్యారేజ్ అయితే ఎక్కేసాం, వారధి అయితే ఎక్కేసాం. అమరావతి విద్యుత్ కాంతిలో అలా వెళ్తుంటే, అందులోనూ పొద్దున్నే శివనామస్మరణతో మన రోజు, అలాగే ఈ వీడియోలో పంచరామాల్లో మొదటి క్షేత్రం అయిన అమరావతికి అయితే వచ్చేసాం. బాబా, వాళ్ళ ఎనర్జీకి, ఓపికకి నిజంగా శివయ్య నువ్వైతే కనుక వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఇచ్చి మాలాంటి వాళ్ళు కూడా ఇంకా సో ఫ్రెండ్స్ పూర్తి ఇవ్వాలి. అదే కనుక ఫస్ట్ డెస్టినేషన్ ఆల్రెడీ వచ్చేసాం, అమరావతి టెంపుల్ అనమాట. 4:30 బయలుదేరితే 6కి అయితే కనుక వచ్చాం. బస్సులో అయితే కనుక ఇక్కడ ఆపేస్తారు. అక్కడ నుంచి మనం వెళ్ళి దర్శనం చేసుకొని తొందర రావాలి. బస్సుకి వచ్చి 36 మెంబర్స్ అనమాట. ఓకేనా? మళ్ళీ కలుస్తాను. కార్తీక మాసం, అందులోనూ కార్తీక దీపాలు. ఇక్కడ చూసిన దీపాల వెలుగులో భలే ఉంది. శివాలయాలన్నీ కూడా మెరిసిపోతున్నాయి అనమాట దీప కాంతిలో. అప్పుడే పొద్దున్నే భలే ఉంది. మా అమ్మ తీసుకెళ్తే కనుక ఆగ్రా ఒక నిమిషం దీపాలకి చెప్తాను అనేసి ఇంక అక్కడే ఉంటుంది అనమాట. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి, అలాగే అమరావతి దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకోండి మీ ఇంట్లోకి. తెలుస్తుంది పండగ వాతావరణం మొత్తం కూడా. ఇక్కడ శివుడు కనిపిస్తున్నారు కదా, అదేంటంటే రథం అనమాట, పెద్ద రథం. దర్శనం అయితే అయిపోయింది. కారుడు హార్న్ కొడుతున్నాడు, ఒక నిమిషం అండి. సో 6 లోపలికి వెళ్ళాం, 6:30 కల్లా అయిపోయింది అనమాట. ప్రసాదాలు కూడా తీసుకున్నాం. బ్యాక్ టు బస్ అనమాట. మేము వెళ్ళినా ఇంకా రిమైనింగ్ 33 ప్యాసింజర్స్ కూడా రావాలిగా. సో మళ్ళీ ఎన్నింటికి స్టార్ట్ అయితే చూద్దాం. 6:30కి అయితే మేము బయటకు వస్తాం. మళ్ళీ అప్డేట్ ఇస్తా ఎన్నింటికి స్టార్ట్ అయ్యామో, ఓకేనా? అమరావతి రాజధాని నుంచి వెళ్తున్నాం అనమాట. పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ అయిపోయాయి, ఇవి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈసారి నా అమరావతి ఇక్కడ అయిపోతే చాలా బాగుంటుంది మా ఫీలింగ్.
భీమవరంలో మొదలయ్యో చూసారా కొబ్బరి తోటలు, ఇక ఎక్కడ చూసినా పచ్చదనం పరిమళిస్తూ ఉండదు అనమాట. బాబు అసలు మామూలుగా లేదు అసలు. ఇక్కడికైనా ఎంజాయ్ చేయాలంటే ఇలా చిల్లు ఈ ఉభయ గోదావరి జిల్లాకి వెళ్ళిపో సరిపోద్దండి. ఇది చూసారా చిన్న చిన్న చెరువులు, ఏంటా వస్తానే ఉన్నాయి అనుకున్నా, తర్వాత అర్థమైంది ఇవన్నీ చేపల చెరువులు. మన పొలాలు ఎలాగైతే ఎకరాలు ఎకరాలు విడగొడతామో చిన్న చిన్నగా విడగొట్టుండేది, పెద్ద చెరువు అనుకుంటుంది. మామూలుగా లేదు. వీడియోలు ఎంత అయిందని కొన్ని అయితే నేను కట్ చేస్తాను, లేకపోతే చాలా సేపు అయ్యే ఉంటే. ఇక్కడ వ్యూ మాత్రం మామూలుగా లేదు. వచ్చేసాం సెకండ్ డెస్టినేషన్ భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మీరైతే కనుక 100 రూపీస్ దానికి వెళ్ళిపోండి. పైన చూసారు కదా ఫ్యాన్లు, వీళ్ళ ఏర్పాట్లు అయితే కనుక చాలా బాగున్నాయి. భక్తులకి అయితే ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు, మెచ్చుకోవచ్చు అసలు. చాలా అంటే చాలా బాగుంది నాకైతే. చూసారా జనాలు, ఇక్కడైతే కింద గుడి ఉండేది, పైన అమ్మవారి గుడి ఉండేది. ఇక్కడ మళ్ళీ చెట్టు దగ్గర దీపాలు, గుడి భలే ఉంది. ఇంతకుముందు బయట నుంచి చూసా కానీ ఎంట్రన్స్ అయితే ఇప్పుడే అనమాట. తలపురంలో వీడియో చేసే లోపు నాకు తెలియాలి అనుకుంటే కనుక వీడియో పాస్ చేసి ఒకసారి చదివి దీని గురించి అయితే సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఇక్కడ వచ్చేసరికి అమ్మవారు గ్రామ దేవత అనమాట. అమ్మవారు అయితే భలే అసలు పెద్దగా అసలు బాగుంటారు అనమాట. గునుగుపూడి గ్రామ దేవత శ్రీ 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 ఆదిలక్ష్మి అమ్మవారు. భీమవరం సోమేశ్వర స్వామి టెంపుల్ కొంచెం ముందే ఉంటుంది అన్నమాట. అమరావతి తర్వాత భీమవరం సోమేశ్వర టెంపుల్కి వచ్చేసరికి 12 అయితే అయింది. యాక్చువల్గా 10 నిమిషాలు తక్కువ 12 అయింది. దర్శనం అంతా చేసుకొని టెంపుల్లోనే భోజనాలు పెట్టారన్నమాట. ఈరోజు భోజనం చేసేసాము. భోజనం చేసి ఇప్పుడైతే టైం చెప్తాను, 2:10 అయితే అయ్యింది. మీరు వెనకమాల చూస్తున్నారు కదా, ఇంకో బస్సు కూడా వెళ్తున్నాం ప్రజెంట్. సో ఈ పంచారామాలకి ట్రిప్ వచ్చిన బస్సులన్నీ కూడా ఇక్కడ హాల్ట్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి భీమవరం రైల్వే స్టేషన్ అనుకుంటా. టౌన్ భీమవరం టౌన్ చాలా పెద్దది రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సరే బ్యాక్ క్యామ్ అని చూపిస్తే చూడండి. చూసారు కదా, ఇదంతా ట్రైన్కి సంబంధించిన ట్రాక్ వేయడానికి సిమెంట్, ఇంకా స్టేషన్ అయితే కనుక బాగా డెవలప్ చేస్తున్నారు. ఇదంతా స్టేషన్ అనమాట, భీమవరం జంక్షన్. ఫ్రెండ్స్ చూసారు కదా, భీమవరం నుంచి స్టార్ట్ అయ్యి పాలకొల్లు వెళ్తున్నాం అనమాట. అసలు మామూలుగా లేదు ట్రాఫిక్. నేను వీడియోలో ఎంత పోతున్నాను స్పీడ్ పెంచాను, ఇంత స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. బ్యాక్గ్రౌండ్లో కలర్ మ్యూజిక్, ఇక్కడేమో ట్రాఫిక్ చూస్తుంటే అబ్బోబ్బో పంచారామాలకి ఈ మాత్రం ట్రాఫిక్ ఉంటుంది అనిపించింది నాకు. అందులోనూ కార్తీక మాసం ఒకే రోజులో పంచారామాలు చూడడం అంటే నిజంగా సాహసాన్ని చెప్పాలి. ఆ సాహసాన్ని అయితే కనుక ఆర్టీసీ వాళ్ళ ద్వారా అయితే కనుక చాలా బాగా యూజ్ చేసుకున్నాము. అది పాలకొల్లు అయితే వచ్చేసామండి. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ చూసారు కదా, కుమారి అడ్డిలా ఆమె ఫేమస్ అనుకుంటా. ఇక్కడ పక్కన హెల్త్ పెట్టారు, ఇవన్నీ కూడా ఐటమ్స్ అమ్మే అనమాట. మెల్లమెల్ల మెరిసిపోతుంది టెంపుల్ అయితే కనుక. ఇక్కడ పాలకొల్లు కోవా ఫేమస్ అనుకుంటా. ఇలాంటి బళ్ళు చాలా ఉన్నాయి పాలకొల్లు. ఏదో తీసుకోలేదు, ఇలాంటి దగ్గు వస్తుంది అందుకని. లోపల కూడా ఇంకా అష్టాదశ శక్తి పీఠాల గురించి స్పెషల్గా ఒకటి ఇక్కడ బాగా పెట్టారు. అలాగే కార్తీక మాసం అంటే తెలుసు కదా, మామూలు గుడి దగ్గర పూజ చేసే దగ్గరే కార్తీక దీపాలు వేస్తారు. అందులోనూ పంచారామాలు, శైవక్షేత్రాలు, ఇంక ఇక్కడ ఎలా ఉంటాయి ఊహించుకోండి. ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ కార్తీక దీపాలు. ఈ పాలకొల్లు వచ్చేసరికి ఇక్కడ దేవుళ్ళన్నీ కూడా ఇలా బొమ్మలా చేసి పెట్టారు. నాకు నిజంగా దేవుళ్ళే అక్కడ నుంచున్నట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇచ్చినట్టు ఉంది. అవన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మనం ఎంతసేపు అయినా నడిచేయచ్చు, అసలు మనకు టైమే తెలియదు ముందు. చాలా బాగున్నాయి ఈ దేవతామూర్తులు అయితే. నిజంగా ఇవన్నీ అక్కడ రాళ్ళు అవన్నీ ఎలా ఉంటే అలా ఉన్నట్టున్నాయి. రావణ బొమ్మపై శివతాండవం, ఇక అలివేలు మంగా శ్రీనివాసులు, ఇక్కడ వినాయకుడు, వినాయకుడు చూడండి, ఆయన వచ్చి కూర్చున్నట్టుంది అక్కడ. అంత బాగా చేశారన్నమాట. ఇక్కడ అష్టలక్ష్ములు,
బాగా చేశారు అసలు. శ్రీ మేధ దక్షిణామూర్తి, శ్రీ కుమారస్వామి. నాకేంటంటే ఇంకా క్లారిటీ తీయడానికి జనాలు ఉన్నారు. ఇక్కడ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, ఈశ్వర స్వామి వాళ్ళు కూడా మధ్యలో వస్తున్నారు. అందుకే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని శ్రీ భక్త మార్కండేయుడు, కార్తికేయుడు. సరే ఇంకో గుడి ఇక్కడ చిన్న గుడిలాగా. ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ యోగ ఆంజనేయ స్వామి, సారీ వరాహ నరసింహస్వామి, నరసింహస్వామి కూడా ఉన్నారు. ఇది చూడండి అసలు 7 గుర్రాల పైన సూర్య భగవానుడు. మామూలుగా చేయలే అసలు బొమ్మలు. రాధాకృష్ణులు, సరస్వతి దేవి ఆమె వీణ పట్టుకుని ఆడ కూర్చున్నట్టు ఉంది. చూసారా గీతోపదేశం. నిజంగా శ్రీ కాళికాదేవి, మహిషాసుర మర్దని, కంచి కామాక్షి దేవి. చాలా మంది కంచికి వెళ్ళాలని ఉంటారు, చక్కగా ఇక్కడ దర్శించుకోవచ్చు. విఘ్నేశ్వర స్వామి, వినాయకుడు ఆల్రెడీ ఇందాక వేరే వాళ్ళతో వచ్చారు, నేను సింగిల్గా ఉన్నాడు ఇప్పుడు. అయ్యప్ప స్వామి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా బాగా అయోధ్య కూర్చున్నట్టు ఉంది. కుమారస్వామి, వెనకమల్ల నెమలి, మాలికాపురం రత్తమ్మ అంటే అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకుంటున్నా ఆమెనుకుంటా. అన్నవరం సత్యనారాయణ స్వామి, చాముండేశ్వరి దేవి. ఈ మూర్తులు చేసిన వాళ్ళకి నిజంగా ఎంత అదృష్టం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కింద గుడిలాగా కొట్టారు చూసారు, ఆర్చి మొత్తం. నిజంగా గుడి లోపల ఎన్ని గుళ్ళు ఉన్నాయనిపిస్తుంది. వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, ఏకనాథుడు, శ్రీ మేధ దక్షిణామూర్తి. జనాలు వస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి. అందువల్ల వీడియో అనేది కొంచెం క్లారిటీ ఇస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ నటరాజస్వామి, బాణాసురుడు అంట. ఈ సైడ్ నుంచి తీసా అనమాట. ఇదిగోండి ఇందా చెప్పాను కదా, ఏమనమాట కుమారి అంటే హైదరాబాద్ అంటే ఎలా ఫేమస్. ఈ పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఫస్ట్ కూడా అంటే బాగున్నాయి. క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది పాలకొల్లు. సో దర్శనం అయితే కనుక మేము 50 రూపీస్ టోకెన్ చేసుకున్నాం. అది కన్నా తొందరగా అయిపోయింది. ఈ టెంపుల్లో మెయిన్ స్టోరీ అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కానీ టెంపుల్లో శివుడికి వచ్చేసరికి నార్మల్గా కాకుండా కిందకు ఉంటుంది అనమాట మనం దర్శించుకోవడానికి. మేమైతే 50 రూపీస్ టోకెన్ తీసుకున్నాం కదా, చాలా దగ్గరగా అయితే వెళ్ళి దర్శనం. ఫ్రెండ్స్, ఈ యాత్రలో పాజిటివ్స్ నెగిటివ్స్ టోటల్ కాస్ట్ ఎంత అయిందో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజిటివ్స్ వచ్చేసరికి ఇందా చెప్పినట్టే కార్తీక మాసంలో పంచారామాలు అంటే 5 శైవక్షేత్రాలు దర్శించడం అనేది మామూలు విషయం కాదు. అదొక అద్భుతమైన అనుభూతి అనమాట, మామూలుగా ఉండదు. ఒక రోజులో 5 టెంపుల్స్ మనం చూసేయచ్చు అనమాట. కాస్ట్ చూసుకుంటే కనుక 1070 రూపాయలు, అది నార్మల్ బస్సు. సూపర్ లగ్జరీ అయితే కనుక 1120 రూపాయలు. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి సూపర్ లగ్జరీ 1200 రూపాయలు అయితే పడింది అనమాట. ఎగ్జాక్ట్గా నా గుర్తులు అయితే పాజిటివ్స్ నేను కొన్ని రాసుకున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే మన దగ్గరలో ఉన్న టెంపుల్లోనే ఎప్పుడు వెలిగిస్తుంటారు. ఒక్కోసారి ఇలా అమరావతి కానీ ద్రాక్షారామంలో కూడా కార్తీక దీపాలు వెలిగించాలని కొంతమంది లేడీస్ మన ఇంట్లో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే పలానా సంవత్సరాలు మేము అమరావతిలో ద్రాక్షారామంలో కార్తీక దీపం వెలిగించే ఉంటారు. ఆ ఒక అనుభూతి వాళ్ళకైతే వాళ్ళ ద్వారా మనందరూ కూడా ప్లస్ పాయింట్ అదొకటి. ఇది వచ్చేసరికి కార్తీక మాసంలోనే స్పెషల్గా ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మనకి యాత్ర అనమాట. మీకు వచ్చేసరికి భోజనాల గురించి అయితే కనుక ఇబ్బంది పడవసరం లేదు. ఈ 5 క్షేత్రాల్లో మేము వెళ్ళినప్పుడు అయితే కనుక ఆఫ్టర్నూన్ వచ్చేసరికి భీమవరంలో భోజనం చేసాం. నైట్ వచ్చేసరికి 11 అయినా సరే సామర్లకోటలో మాకు భోజనం అయితే లభించింది అనమాట. ఇంకొకటి, మీరు ఎంత ఎక్కువ మంది వెళ్తే అంత కంఫర్ట్ ఉంటుంది మీకు. ఎందుకంటే మన వాళ్ళతో మాట్లాడుకుంటే అలా సరదాగా గడిచిపోద్ది అనమాట ఒక రోజంతా. అదే తక్కువ మంది వెళ్ళారనుకోండి కొంచెం కంగారు ఎలా ఉంటుందా ఏంటో అనిపించింది. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే మీరు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత డ్రైవర్స్ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని కమ్యూనికేషన్ కోసం అనమాట. ఒక్కోసారి మనకు తెలియని ప్లేస్ కాబట్టి వెహికల్ ఎక్కడో తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా. నెగిటివ్స్ కూడా ఇప్పుడే చెప్తే అలాగా, నెగిటివ్స్ లాస్ట్లో చెప్తాను, అక్కడ చూసేయండి. ఫ్రెండ్స్,
పాలకొల్లు తర్వాత ద్రాక్షారామం వెళ్తున్నాం. ఈ బస్సులో సైడ్ మిర్రర్స్ నుంచి చూస్తే నాకు ఏదోలా ఉంది. ఫ్రంట్కి వచ్చా డ్రైవర్ అన్న వాళ్ళ పిల్లోడు అనమాట. ఆయనకి కూడా టికెట్ తీసుకున్నారు. ఇది వచ్చేసరికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నేనైతే స్పీడ్ పెట్టాను అనమాట. అంతే, ఇంత స్పీడ్ లో అయితే వెళ్ళట్లేదు. మళ్ళీ ఇంత స్పీడ్ లో ర్యాష్ డ్రైవింగ్, అందులో నేను ముందు కూర్చున్నాను అనేసి కాపీ రేట్లు అవి పెట్టకండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చినాయి. ప్లీజ్ అలాంటి కామెంట్ చేయకండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఇంత మంచి వ్యూ చూపించాలని నేను ఫ్రంట్ కూర్చున్నా, అది కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి. ఓకేనా? బా, కొబ్బరి తోటల మధ్యలోంచి రోడ్డు అలా వెళ్తుంటే ఎప్పుడో ఒకసారి నాకే అలా అనిపిస్తే, ఎప్పుడు తిరిగే వాళ్ళకైతే వాళ్ళు అనుకుంటారు మాకే తెలుసు రోజు మామూలే అనుకుంటారు. ఇక చూసారా, ఇవి కూడా చేపల చెరువులే. ఈ కింద మేము బ్రిడ్జ్ పై వెళ్తున్నాం కదా, కింద అంతా కూడా అదిగోండి కట్టలు కట్టలుగా ఉన్నాయి చూసారా. ఇదో కట్ట, ఆ మధ్యలో కట్ట, అంటే సెపరేట్ చేశారు. కట్ట మీన్స్ అంటే సెపరేట్ చేశారు ఒకదానికి ఒకదానికి. అన్ని కొబ్బరి తోటలు. ఇది కదా మనకు కావాల్సింది. అందులో నాకు నా ద్వారా మీ అందరు చూపించాలని ఒక ఆత్మ సంతృప్తి. ఎలా ఉంది ఈ వ్యూ చూసి కామెంట్ చేయండి. అదే ఈ వ్యూలో బైక్ మీద వెళ్తే ఎలా ఉండదు ఒక్కసారి అనుకోండి. వెనక వల్ల మనకి బాగా నచ్చిన ఫ్రెండ్ అబ్బాయి, అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి. మా ఫ్రెండ్స్ ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటాను. మనకి నచ్చిన ఫ్రెండ్ వెనక పెట్టుకొని మంచిగా మాట్లాడుకుంటూ ఆ ఫీల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే ఉంటది. మామూలుగా కాదు అసలు. ఇవ్వండి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బండి అక్కడ ఆపేసి, మనం ప్రకాశం బ్యారేజ్ మీద ఎంజాయ్ చేసినట్టు. ఇవ్వండి వీళ్ళు కూడా టూరిస్టులే నాకు తెలిసి. బస్ స్టాప్ మరి కొద్దిసేపు ఆగి చూస్తున్నారు అంతే. కొద్దిసేపు పడవలు, కొద్దిసేపు లైఫ్ లో పాస్ చేసి ఇలా ట్రావెలింగ్ చేయండి బాబు. జస్ట్ చిన్న స్టాప్ లాంటిది, కామా, నాట్ ఏ ఫుల్ స్టాప్. నిజంగా ఫ్రంట్ వ్యూ చూసినాక నాకైతే చాలా అంటే చాలా, అసలు ముందు అసలు నేను ఫుల్ ఎంజాయ్. నాకైతే కనుక మాటలు రావట్లా. ఆ టైంలో ఏంటంటే అక్కడ మాట్లాడలేముగా, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు ఎలా అనిపించింది బ్రిడ్జ్ పై? సో కామెంట్ చేయండి. ఫ్యూచర్ లో ఈ బ్రిడ్జ్ పైన బైక్ మీద ట్రావెలింగ్ చెయ్యాలా వద్దా అనేది కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటే ఎంతమందికి నేను ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు, లేదా వద్దని కూడా కామెంట్ చేయండి. ఏదైనా ఓకే. ఇక్కడ నైట్ అయిపోయింది. ఇక్కడ ఈ రోడ్డు మాత్రం చూసారుగా ఉయ్యాల జంపాల ఆడుతుంది అనమాట. కాకపోతే ఆర్టీసీ వాళ్ళు కార్తీక మాసంలో ఇలాంటి శైవక్షేత్రాలు పెట్టడం నిజంగా గ్రేట్. ప్లస్ అందులోనూ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లు, ప్లస్ ఏంటంటే అన్ని రకాల వయసు వారు వస్తారనేసి నిజంగా డ్రైవర్ అన్నలు అయితే కనుక చాలా బాగా, అంటే చాలా బాగా డ్రైవ్ చేశారు అనమాట. ఒక బస్సులో వెళ్తున్నట్టే అనిపించలేదు. అంటే కూర్చొని కాళ్ళ నొప్పులు అయితే కన్ఫామ్ వస్తాయి. కానీ ఏంటంటే ఈ రోడ్లో కూడా ఇలాంటి వాటిలో కూడా ఎక్కువ కుదుపులు, నడుము నొప్పులు, నడుము పట్టడం అలా వెళ్తే నేనైతే ఫీల్ అవ్వలేదు. నిజంగా వాళ్ళకి నిజంగా చేతిలో దండం పెట్టచ్చు. చాలా బాగా జాగ్రత్తగా ప్రయాణం కూడా చాలా బాగా తీసుకెళ్లారు. కాకపోతే వాళ్ళని ఒక చిన్న వీడియో తీసి పెట్టినా బాగుండేది అనిపించింది. అదొక్కడే కొద్దిగా నాకు ఇది అనిపించింది. అదే ఇంకేనా. ద్రాక్షారామం అయితే వచ్చేస్తాము. చూసారా ఎంత బాగుందో. ఇంక చీకటి అయిపోయింది. ఇక్కడ ఎదురుగా సత్రం అనమాట. ఎవరైనా ఉండాలనుకున్నా అక్కడ సత్రంలో బస్ చేసి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎదురుగా వచ్చేసరికి ఒక టెంపుల్ ఉందన్నమాట.
ద్రాక్షారామంలో ప్రసాదం అయితే మాకు దొరకలేదు, ఏంటో మరి. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి మాకు ప్రసాదం వల్ల పక్కనే ఆంజనేయ స్వామి గుడి. పంచారాముల మొత్తాల్లో ఒక ద్రాక్షారామంలోనే ప్రసాదం మాకు దొరకలా. ఇక్కడ ఈ పెద్ద కోనేరు ఉంది, ఆ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. నా కెమెరాకి సెంటర్ లో ఆంజనేయ స్వామి అలా పెట్టి చూస్తుంటే మామూలుగా లేదు. ఈ ద్రాక్షారామంలో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనం దర్శించుకోవాలి. కింద భాగం వచ్చేసరికి కాళ్ళ భాగం అంట. చెప్పాగా శైవ క్షేత్రాలు కార్తీక మాసం మామూలుగా ఉంటాయండి. కార్తీక దీపాలు వెలుగులో మెరిసిపోతూ చీకటిని కనిపించకుండా చేస్తున్నాయి. చూసారా, చాలా పెద్ద వయసు వాళ్ళు అందరూ చక్కగా వచ్చి ఆ వయసులో కూడా దీపాలు వెలుగుతున్నారు. అంటే వయసులో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారులేండి అందరూ. చూసారా, మొత్తం పండగ వాతావరణం. ఇక్కడ అయిపోయింది మనకు అంత అనిపించలేదు, కానీ పొద్దున వస్తే ఇంకా పెద్ద చెట్టు ఇది. ప్లస్ అలాగే నాగేంద్ర పడగలు చాలా ఉన్నాయి. చుట్టూ లేడీస్ పోటీ పడి మరి దీపాలు వెలిగిస్తున్నారు అన్నమాట. పెద్ద రావి చెట్టు. ఎలా వస్తున్నారు రైన్ స్వెటర్ కూడా. అది కూడా మళ్ళీ స్టోరీ మీకోసం. ఇవన్నీ ఇక్కడ పెట్టారు. బా 365 ఒత్తులు అనుకుంటా. అంటే మాకు ఉన్నాయి నోవులు, అందుకనే అంతకట్టా చెప్పగలుగుతున్నా. ఇంకంటే ఎక్కడ చూసినా మీరు అదిగోండి దీపాలు కార్తీక ఒత్తులు వెలిగిస్తానే ఉంటారు. అవి కూడా శైవక్షేత్రాల్లో మెరిసిపోతూ ఉంటాయి. మన లాస్ట్ది చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం సామర్లు కూడా వచ్చాం ఫ్రెండ్స్. ఫైనల్లీ 5వ పంచరామ క్షేత్రం అయినటువంటి చాళుక్య కుమార భీమేశ్వర స్వామి సామర్లకోట, అది కూడా ఆ టెంపుల్ కూడా దర్శనం అయితే అయిపోయింది అనమాట. మేము గంటలో మనం వెళ్ళిపోతా ఉన్నారు ద్రాక్షారామం నుంచి. 8:30కి బయలుదేరాము, 10కి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు అయితే 10:44 అయ్యింది. 1 సెకండ్ అంటే 10:50 అవుతుంది ప్రజెంట్ అయితే టైం వచ్చేసరికి. సో ఈ విధంగా అయితే కనుక పంచరామ క్షేత్రాలు 24 అవర్స్ కన్నా ఇంకా బిఫోర్ అయిపోయినాయి. అంటే క్షేత్రాలు దర్శించడం అయిపోయింది. మేము విజయవాడ నుంచి బయలుదేరాం కాబట్టి మళ్ళీ విజయవాడకి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుంది. నిన్న 8ంటికి స్టార్ట్ అయ్యాం. ఆ టైం అనేది అప్డేట్ చేస్తాం. ఫ్రెండ్స్ టైం అయితే 11 అవుతుంది. 11 అయినా కానీ అన్నదానం జరుగుతుందంట. మేము ఆల్రెడీ పులిహార తిన్నాము. ఓ మొత్తం సాంబార్ రైస్ తినడానికి వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ 11 అయినా సరే రుచికరమైన భోజనం దొరకడం అనేది అన్నపూర్ణాదేవి మాకు ఇచ్చినటువంటి వరం అనమాట. ఆ భోజనాన్ని స్వీకరించండి. అలాగే భోజనం చేసిన తర్వాత మీకు తోచినంత డబ్బుని చందాకి ఇవ్వండి, అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నెగిటివ్స్ వచ్చేసరికి కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్ జర్నీ అయితే కనుక ఆర్టీసీ వాళ్ళు జాగ్రత్తగానే తీసుకొచ్చారు మా జర్నీలో అయితే కనుక. కాకపోతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఏంటంటే కూర్చున్నప్పుడు బస్ జర్నీ చేసేటప్పుడు కుదుపులకి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొద్దిగా వాళ్ళైతే సఫర్ అవుతారు. అది ఆలోచించుకోండి. దానివల్ల ఏంటంటే సెకండ్ పాయింట్ 24 అవర్స్ ఇది ఎవరికైనా సరే జర్నీ చేయడం వల్ల టైర్డ్ అవుతారు. అదొక పాయింట్. ఇది ఈ నెలలోనే అంటే కార్తీక మాసంలో ఉంటుంది. ఇది గనక మిస్ అయ్యారా మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. బస్సుకు వచ్చేసరికి 36 మెంబర్స్ ఉంటారు. అందరూ వస్తే కానీ బస్సు స్టార్ట్ అవ్వరు. సో అందరూ కూడా ఒక మాట మీద ఉండి తొందరగా వెళ్ళి తొందరగా రావాలి. సో దట్ మీకు ఏంటంటే పంచారామాలు 5 క్షేత్రాలు దర్శనం అవుతుంది. లేదంటే కానీ లాస్ట్లో సామర్లు కూడా మిస్ అవుతారు మీ ఇష్టం. తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు కూడా ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా, వీళ్ళకంటూ స్పెషల్గా దర్శనం ఉంటుంది అనుకున్నాను. అక్కడ చూస్తే చాలా వరకు ఆర్టీసీ నుంచే భక్తులు వచ్చారనమాట. అంటే ఈ స్పెషల్ యాత్ర ద్వారా నో స్పెషల్ దర్శనస్ ఉండవు ఆర్టీసీ నుంచి. మీకు కావాలంటే మీరు అమౌంట్ ఎక్స్ట్రా పే చేసి 100 రూపాయలు 50 రూపాయలు పే చేసి మనకంతగా మనం వెళ్ళి తొందరగా రావాలన్నమాట. అన్నీ దర్శించుకోవాలనుకుంటే అంటే ఎక్కడైనా సరే అమౌంట్ అనేది మీ అమౌంటే పే చేసుకోవాలి. స్పెషల్ దర్శనానికి కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే ఓన్లీ ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళడం, మొత్తం గుళ్ళని చూపించడం, తీసుకురావడం. అంటే మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో మళ్ళీ అక్కడే మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అదనమాట. నోట్ వచ్చేసరికి మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే ఓకే,
ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టయితే కానీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. లాస్ట్ టైం మొబైల్ నెంబర్ కొంతమంది మిస్టేక్ ఇవ్వడం వల్ల చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మమ్మల్ని బస్సు అయితే ఆపేశారు. 2 డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ నెంబర్ ఖచ్చితంగా తీసుకోండి కమ్యూనికేషన్ కోసం. ఎందుకంటే భీమవరంలో మాకు బస్సు ఎక్కడ పెట్టారో ఐడియా లేదు, వేరే వాళ్ళని అడిగైతే వచ్చేసాము. సో కమ్యూనికేషన్ మెయిన్ అనమాట. అందుకని మేము ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల మాకు 1200 రూపాయలు పడింది. ప్లస్ ప్రసాదాలకు కానీ అదర్ టిఫిన్ కానీ టీ కానీ మొత్తం కలిపి 300 అయింది. మొత్తం కలిపి నాకైతే 1500 రూపీస్ అయితే ఎక్స్పెన్స్ అయింది మొత్తం ఖర్చు, టోటల్ ఖర్చు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ విజయవాడ వెళ్ళినాక మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టైం చూస్తే కనుక 4:20 అవుతుంది. కరెక్ట్గా మనం 4:10కి అయితే కనుక బండి అయితే దిగాం అనమాట బస్సు. నిన్న కూడా మనం 4కి స్టార్ట్ అయ్యాం. ఇల్లు డైడ్ అయిపోయాం కదా. చూసారు కదా, నా మాట కూడా తడబడుతుంది, నా ఫేస్ అయితే రకరకాలుగా ఉంది, నాకేదో అలా ఉంది. నిన్న స్టార్ట్ అయిన దగ్గర నుంచి బస్సులో పడుకున్నాక నాకు సోయిలాగా పడుకుంది అయితే కానీ ఇప్పుడు వచ్చేటప్పుడే అసలు ఏం తెలియట్లేదు అనమాట. బాడీ అయితే కనుక వదిలేస్తే 4 to 5 అవర్స్ అసలు కోమా, ఫుల్ కోమా అదనమాట. మన పంచారామాల్లో 24 అవర్స్ సింగిల్ బస్ విత్ కోటి. నేను జర్నీ అయితే కనుక కంప్లీట్ అయిపోయిందనమాట. కోటిని అడుగుతారు కోటికి ఎలా అనిపిస్తుంది. కోటి అయితే బాగా ఎంజాయ్ చేశాడు. కోటి ఎలా ఉందిరా జర్నీ, ఎలా ఉందిరా? అయితే ఫస్ట్ టైం కదా పంచరామాలు విజిట్ చేయడం, చాలా కొత్తగా ఉంది. సో అదనమాట, అందరూ పడుకొని ఉన్నారనమాట. పంచరామాల స్టోరీ అయితే కనుక నేను విడిగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే కనుక దీంట్లో అయితే కనుక ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోద్ది. మీకు జస్ట్ అక్కడ నేను వెళ్ళింది ఆ వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు వెళ్ళుంటే కనుక మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైతే వీడియో షేర్ చేయాలి తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేసేయండి. ఇంకా 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 ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఉంటాను. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. సంచండి అనుకుంటున్నారా? ప్రసాదాలండి. ఉంటాను. బాయ్, గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్.